చైనా మరోసారి తన పురాతన వ్యూహాలను తిరిగి ప్రదర్శించింది. పాకిస్తాన్, చైనా పేర్లు వేరైనా ధోరణి మాత్రం ఒకటే. ఎన్నిసార్లు భారత్ నొక్కి చెప్పినా చైనా మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తమదేనని పక్కాగా చెప్పుకునే ప్రయత్నాలు ఆపటం లేదు. తాజాగా చైనా తన మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ను జాంగ్నన్ అనే పేరుతో చూపిస్తూ దానిని దక్షిణ టిబెట్లో భాగంగా పేర్కొంది. అంతేకాదు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు కూడా పెట్టి అధికారికంగా మ్యాప్ను విడుదల చేసింది. ఈ చర్యలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ స్పష్టంగా పేర్కొంటూ పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవు అని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశానికి విడదీయరాని భాగమని, అక్కడి ప్రజలు భారత పౌరులుగా అన్ని హక్కులు అనుభవిస్తున్నారని చెప్పారు. చైనా తీసుకుంటున్న చర్యలు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీయవచ్చని హెచ్చరించారు. ఇదే పరిస్థితి గతంలోనూ పలుమార్లు జరిగింది. 2017లో 6 ప్రాంతాలు, 2021లో 15 ప్రాంతాలు, 2023లో 11 ప్రాంతాలు, ఇప్పుడు 2024లో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా మ్యాప్లు విడుదల చేసింది. ఇవన్నీ భారత్ తరపున తీవ్ర ప్రతిస్పందనలకు దారితీశాయి. అరుణాచల్ ను చైనా తమదిగా ప్రకటించుకునే ప్రయత్నాలు గతంలోనూ కొనసాగినవే. ఈ వాదనల వెనుక చైనా వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. టిబెట్లోని మెడోగ్ జిల్లాలో యార్లుంగ్ సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించాలని చైనా భావిస్తోంది. అదే నది భారత్లోకి సియాంగ్గా ప్రవేశించి తర్వాత బ్రహ్మపుత్రగా మారుతుంది. ఈ ప్రాజెక్టును వాటర్ బాంబ్గా అభివర్ణిస్తున్నారు అరుణాచల్ నాయకులు. ఎందుకంటే ఇది నీటి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. భారత ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఒక విషయం చెబుతోంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలో అనిర్వచనీయంగా ఉండే భాగం. చైనా చేస్తున్న మ్యాపింగ్, చిలిపి ఆటలు వాస్తవాలను మార్చలేవని భారత్ పదే పదే తేల్చి చెబుతోంది. ఈ వివాదం మళ్లీ భారత్ చైనా సరిహద్దుల సమస్యలపై చర్చలకు దారితీస్తోంది. చైనా ఒక భారీ డ్యాంను నిర్మిస్తోంది. కావాలనే ఆ డ్యాం నుంచి చైనా ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అలాగే బంగ్లాదేశ్ సహా ఇతర దక్షిణాసియా దేశాలపై పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు అరుణాచల్ ప్రదేశ్లో వ్యతిరేకంగా నీటిని నిలుపుకునే రిజర్వాయర్ నిర్మించాలని సూచనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అరుణాచల్ను దక్షిణ టిబెట్లో భాగమని చైనా పేర్కొంటూ కొత్త విభేదాలు రేపుతోంది. ఇప్పుడు చైనా మళ్లీ భారత సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నాల్లో పడింది. పాకిస్తాన్తో ఇప్పటికే ఉద్రిక్తల నడుమ చైనా నూతనంగా విడుదల చేసిన మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ను తనవని చూపించడం చెల్లని ప్రవర్తనగా అభివర్ణించబోతోంది. చైనా ఎప్పుడూ అనుమానాస్పద వైఖరితో ముందుకు సాగుతుందని, దాని కుట్రతత్వం మారదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కుట్రలను అరికట్టేందుకు భారత్ కూడా తగిన కౌంటర్ ఇచ్చింది. చైనాపై అభిప్రాయాల ప్రచారం చేసే గ్లోబల్ టైమ్స్ అనే మీడియా సంస్థను భారత్ నిషేధించింది. ఈ సంస్థ పాక్కు అనుకూలంగా ఫేక్ ఫోటోలు, తప్పుడు వార్తలు ప్రచురించిందని కేంద్రం స్పష్టం చేసింది. ఇది భారత్ తీసుకున్న గట్టి నిర్ణయంగా భావించబడుతోంది. ఇప్పటికే చైనా మరియు పాకిస్తాన్ కలిసి భారత్పై ఒత్తిడి తేవాలని చూస్తున్నాయి. ఇందుకు జవాబుగా ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో భారతదేశం ఏ బలమైన దేశానికైనా తలొగ్గదని, ఏ హద్దులోనూ వెడకడుగు వేయదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చైనా, పాక్ ఇద్దరికీ హెచ్చరికల్లా మారాయి. అరుణాచల్ విషయంలో చైనా తన ఆశలను నెరవేర్చుకోవాలని చూస్తున్న భారత్ మాత్రం తమ భూభాగాన్ని ఉక్కుపాదంగా కాపాడుతోంది. సరిహద్దుల్లో రహదారులు, సౌకర్యాల అభివృద్ధి ద్వారా భారత ప్రభుత్వం డ్రాగన్ దేశాన్ని ఢీకొట్టే స్థాయికి ఎదుగుతోంది. ఇక చైనా 1959 నాటి రేఖను వాస్తవాధీన సరిహద్దుగా పేర్కొంటోంది. కానీ 1993 నుంచి వచ్చిన 5 ఒప్పందాలన్నింటినీ చైనా ఉల్లంఘించిన దాఖలాలు ఉన్నాయి. చైనాపై నమ్మకం ఉండదన్న అభిప్రాయం మళ్లీ బలపడుతోంది. అందుకే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలకు ఎదురుగా భారత్ సిద్ధంగా ఉండాలి. చైనాపై నిపుణులు చేసిన హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని భారత భద్రతా సంస్థలు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.